హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ 2024లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 6 ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అండి ఇవి. ఈ బిట్స్ డిఎస్సికి కూడా యూజ్ అవుతాయండి. సో ఈ టైప్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డిఎస్సిలో ఇటువంటివి వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం. దీనికి ఫార్ములా n-2 × 180 డిగ్రీస్ అండి. ఇక్కడ షడ్భుజి అని ఇచ్చారు కదా, కుంభాకార షడ్భుజి అన్నారు. సో షడ్భుజిలో 6 భుజాలు అయితే ఉంటాయి. సో n ప్లేస్లో మనము 6 పెట్టుకోవాలి. 6 - 2 × 180, 6 - 2 4 అండి. 4 × 180 చేస్తే మనకు 360 అయితే వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 360 డిగ్రీస్. నెక్స్ట్ వన్, 2^10 × 3^5 × 25² 9² × 5^5 × 4^5 యొక్క విలువ. ఇక్కడ 25² మనము 5² రాయవచ్చు. సో 5^4, 25² మనం 5^4 రాస్తాం. సో 2^10 × 3^5 × 5^4 ఇక్కడ 9² ఉంది కదండి, 9ని మనం 3² రాయవచ్చు. సో 3² అయితే అవుతుంది. సో 3² అంటే 3^4 × 5^5 ఇక్కడ 4^5ని 2² రాస్తాం. సో 2 × 5, 2 5 10 అండి. సో 2^10 అయితే వస్తుంది. ఇక్కడ 2^10, 2^10 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 3^4, 3^5 అయితే ఉన్నాయి. ఈ పవర్లో ఉన్నటువంటి 5కి 3^4కి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5^4కి ఈ పవర్లో ఉన్నటువంటి 5కి క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 3, ఇక్కడ 5, 3/5 అండి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు ఆప్షన్ 1, 3/5. నెక్స్ట్ వన్, 1 డజను జెల్ పెన్నుల ధర 180 రూపీస్ మరియు 8 బాల్ పెన్నుల ధర 56 రూపీస్. ఒక జెల్ పెన్ను ధర మరియు ఒక బాల్ పెన్ ధరల నిష్పత్తి. ఫ్రెండ్స్, ఇక్కడ 1 డజను జెల్ పెన్నులు అన్నారు. డజన్ అంటే 12 కదా. సో 12 పెన్నుల కాస్ట్ 180 డిగ్రీస్ అయితే ఒక పెన్ను 180/12 అవుతుంది. 6తో 6 2 12, 6 3 18, 6 0 0, 2 1 2, 2 15 30 అండి. సో ఒక జెల్ పెన్ను ధర 15 రూపీస్ వస్తుంది. ఇక్కడ 8 బాల్ పెన్నుల ధర 56 అన్నారు. ఒక బాల్ పెన్ను ధర అయితే 56/8 వస్తుందండి. 8 1 8, 8 7 56. సో మనకి ఇప్పుడైతే తెలిసిందండి, జెల్ పెన్ను 15 రూపీస్, బాల్ పెన్ను 7 రూపీస్. ఈ రెండిటి మధ్య నిష్పత్తి 15:7. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘచతురస్ర పొడవు వెడల్పులు వరుసగా 2m + 3 మరియు 3m - 4 అయితే దీర్ఘచతురస్ర వైశాల్యం. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా పొడవు × వెడల్పు అండి. సో పొడవు 2m + 3, వెడల్పు 3m - 4. ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. 3m × 2m చేస్తే మనకు 3 2 6, m × m m² అండి. సో 6m². ఇక్కడ 2m ఉంది, ఇక్కడ -4 ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 4 2 8, 8m అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 3 9, 9m. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 3 12. 9mలో నుంచి 8m తీసేస్తే మనకు m అయితే వస్తుంది. సో 6m² + m - 12 ఇది మనకు వచ్చేటువంటి ఆన్సరు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, -2801 మరియు -1567 మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య.
ఫస్ట్ మనం 2801లో నుంచి 1567 తీసివేయాలి. ఆ విధంగా తీసివేస్తే మనకు ఇక్కడ 11 అండి. 11 - 7 4 వస్తుంది. ఇక్కడ 9 అయితే ఉంటుంది. 9 - 6 3. ఇక్కడ 7 వస్తుంది. 7 - 5 2. నెక్స్ట్ 2 - 1 1. సో మనకు వచ్చేది 1234. కానీ ఇక్కడ క్వశ్చన్లో -2801 మరియు -1567 మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య అన్నారు కాబట్టి ఈ తీసివేసిన దానిలో నుంచి మనము 1 అయితే తీసివేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి 1233 వస్తుందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 1233. నెక్స్ట్ 1. 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర కోణాలను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 సమాంతర రేఖలు, వీటిని ఒక తిర్యగ్రేఖ అయితే ఖండిస్తుంది. ఇప్పుడు ఈ తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాలు ఏవో మనం గుర్తించాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర కోణాల మొత్తము సంపూరకాలు అవుతుంది. సంపూరకం అంటే 180 degrees అండి. సో ఈ 2 కోణాల మొత్తం 180 degrees కావాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ 2 కోణాలను మనం కూడితే 180 degrees వస్తుంది అంటే ఆప్షన్ 3 135 degrees 45 degrees. ఈ 2 యాడ్ చేసినప్పుడు మనకు 180 degrees అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1. ఒక వృత్తం 12 సమాన సెక్టార్లుగా విభజించబడింది. అందులో 2 సెక్టార్లు ఎరుపు, 6 సెక్టార్లు నీలం మరియు 4 సెక్టార్లు ఆకుపచ్చగా గుర్తించబడినవి. చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత. సో ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత అంటే ఫస్ట్ ఆకుపచ్చని సెక్టార్ల సంఖ్య వేసుకోవాలి. సో ఆకుపచ్చని సెక్టార్ల సంఖ్య 4 అండి. బై మొత్తం సెక్టార్లు అయితే వేసుకోవాలి. మొత్తం సెక్టార్లు 12. 4/12. 4 1 = 4, 4 3 = 12. సో ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత 1/3 అండి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1. 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే x మరియు yలు. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే x మరియు yలు కూడా విలోమానుపాతంలోనే ఉంటాయి. నెక్స్ట్ 1. 99.6 హోల్ స్క్వేర్ మైనస్ 0.4 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 99.6 హోల్ స్క్వేర్ అంటే 99.6 ఇంటూ 99.6 అండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 9920.16 అయితే వస్తుంది. నెక్స్ట్ 0. హోల్ స్క్వేర్, దీన్ని మనం 0.4 ఇంటూ 0.4 చేస్తే మనకు 0.16 అయితే వస్తుందండి. ఇందులో నుంచి ఇది తీసివేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 9920. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1. 2/5 మరియు 1/3 సంఖ్యల ఉత్క్రమాల మొత్తం. ఉత్క్రమం అంటే ఇచ్చినటువంటి భిన్నాలను రివర్స్ చేయాలండి. సో 2/5కి ఉత్క్రమము 5/2 అవుతుంది. నెక్స్ట్ 1/3కి ఉత్క్రమము 3/1. సో దీన్ని మనం 3గానే రాయవచ్చు. ఈ రెండిటి మొత్తం కదా అడిగింది. సో ప్లస్ వేసుకుంటాం. సో ఇక్కడ కాసాగా అయితే 2 వస్తుంది. ఇక్కడ 2 1 = 2, 1 5 = 5 అండి. నెక్స్ట్ 2 3 = 6 వస్తుంది. 5 + 6 11. సో 11/2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1. 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార పలకం యొక్క పరిధి సెంటీమీటర్లలో. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వృత్త పరిధి. వృత్త పరిధికి ఫార్ములా 2πr. r అంటే వ్యాసార్థం, 2.1 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ వ్యాసార్థం 2.1 అండి. ఇక్కడ 7 1 = 7, 3 = 21. కానీ ఇక్కడ 2.1 ఉంది కాబట్టి
0.3 అని మనం రాయాలి. సో 2 × 22 44 అండి. 44 × 0.3 44 × 0.3 చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 13.2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, 240 రూపాయలకి కొనుగోలు చేసిన ఒక చొక్కా 200కి అమ్మబడింది. అయితే నష్ట శాతం. ఇక్కడ నష్టం ఎంత అండి? 240లో నుంచి 200 తీసేస్తే మనకు 40 అయితే వస్తుంది. నష్టము 40, నష్ట శాతం అన్నారు కాబట్టి నష్ట శాతానికి ఫార్ములా నష్టం బై కొన్న వెల ఇంటూ 100. నష్టం 40 బై కొన్న వెల 240 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అవుతుందండి. 4 10 = 40, 4 6 = 24. నెక్స్ట్ 2 3 = 6, 2 5 = 10. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది. 10 5 = 50 అండి. 50/3. ఈ 50/3ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 16 2/3గా రాయవచ్చు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 3 × 16, 16 3 = 48 అండి. 48 + 2 50. సో 50/3 అయితే వస్తుంది. సో అందుకనేసి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, దీర్ఘ ఘనాకార గది లోపలి కొలతలు 11 మీటర్స్ × 4 మీటర్స్ × 3 మీటర్స్ అయినా ఆ గది ఘనపరిమాణం ఘనపు మీటర్లలో. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఇక్కడ పొడవు 11, వెడల్పు 4, ఎత్తు 3 అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేయాలి. 11 4 = 44, 44 × 3, 3 4 = 12, 3 4 = 12 + 1 13. సో ఆ గది ఘనపరిమాణము 132 ఘనపు మీటర్లు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, దత్తాంశం 10 7 9 8 8 7 11 యొక్క బాహుళకం. బాహుళకం అంటే ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయి ఉంటుందో అదే ఆ దత్తాంశం యొక్క బాహుళకము. ఇక్కడ చూద్దాం, 7 అనేది 2 టైమ్స్ వచ్చిందండి, 8 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో ఈ దత్తాంశానికి బాహుళకము 7 మరియు 8. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కీర్తన కాకినాడ చేరుటకు 3 గంటలు ప్రయాణించింది. తిరిగి ఇంటిని చేరుటకు 145 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? ఇక్కడ మనం ఈ 145 నిమిషాలను కూడా గంటల్లోకి చేంజ్ చేసుకోవాలండి. సో 145 మినిట్స్ని మనం 60 + 60 60 60 120 అండి. సో ఇంకా 25 మినిట్స్ అయితే మిగులుతుంది. సో 60 60 ఇక్కడ 2 hours 2 hours 25 minutes. 145 మినిట్స్ని 2 hours 25 minutesగా రాయవచ్చు. సో ఆమె మొత్తం ప్రయాణించిన దూరము 3 hours + 2 hours 25 minutes. ఇది యాడ్ చేస్తే మనకు 5 hours 25 minutes అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, 5 గంటల 25 నిమిషాలు. నెక్స్ట్ వన్, n³ = 1331 అయిన n విలువ. మీకు క్యూబ్ నెంబర్స్ వచ్చినట్లయితే దీనికి ఆన్సర్ డైరెక్ట్గా చేయవచ్చు అండి. సో 11³ వాల్యూ 1331. సో n వాల్యూ అయితే 11 అవుతుంది. సో ఆ విధంగా రానప్పుడు దీన్ని మనం కసాగు వేసుకోవాలి. 11 1 = 11, ఇంకా 2 ఉంటుంది 23, 11 2 = 22, ఇంకా 1 అయితే ఉంటుందండి. 11 1 = 11. నెక్స్ట్ ఇక్కడ 11తో చేస్తే 11 1 = 11, 11 1 = 11. సో 11 × 11 × 11 11³ అయితే వచ్చిందండి. సో n³ = 1331. సో 11³ అనేది 1331కి ఈక్వల్ కాబట్టి n వాల్యూ ఆప్షన్ 1 11. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య యొక్క విస్తరణ రూపం. ఫ్రెండ్స్ దీనికి విస్తరణ రూపం ఏమి వస్తుందంటే ఆప్షన్ 4 వస్తుందండి. ఇక్కడ ఒకట్ల ప్లేస్లో 7 ఉంది కదా, 7ని ఏ విధంగా రాయవచ్చు అంటే 7 × 10⁻0గా రాయవచ్చు. 10⁻0 అంటే 1 కదండి. సో 7 1 = 7 వస్తుంది. నెక్స్ట్ 3 అనేది 10ల స్థానంలో ఉంది. సో దాన్ని మనము 3 × 10⁻1గా రాస్తాం. 10⁻1 అన్న 10 అన్న ఒకటే కాబట్టి ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది.
సో ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు 1 × 10⁻7 ప్లస్ 8 × 10⁻6 ప్లస్ 8 × 10⁻4 ప్లస్ 3 × 10+7 అయితే వస్తుంది. నెక్స్ట్ 1, అర్జున్ ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు 5 రెట్లు అయితే అర్జున్ కొడుకు ప్రస్తుత వయసు ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ అర్జున్ కొడుకు వయసు ఎక్స్ అనుకుంటామండి. సో అర్జున్ ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకి 3 రెట్లు కాబట్టి అర్జున్ వయసు 3x అయితే అవుతుంది. నెక్స్ట్ 10 సంవత్సరాల క్రితం అన్నారు కాబట్టి -10 వేసుకోవాలండి రెండు సైడ్ల. నెక్స్ట్ 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు 5 రెట్లు. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకు 5 రెట్లు అన్నారు కాబట్టి ఇక్కడ 5 అయితే వేసుకోవాలి. సో ఇక్కడ 5 × x 5x అండి. 5x - 50 = 3x - 10 అవుతుంది. ఈ 3x అనేది ఇటు సైడ్కి వస్తే -3x అవుతుంది. సో 5xలో నుంచి 3x పోతే మనకు 2x వస్తుందండి. ఇక్కడ -10 ఉంది. ఈ -50 అటు సైడ్కి పోతే +50 అవుతుంది. 50 - 10 40 అండి. సో మనకు కావాల్సింది x కదా. సో x = 40/2 చేస్తే 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 0 = 0. సో x వాల్యూ అయితే 20 వస్తుందండి. సో అర్జున్ కొడుకు ప్రస్తుత వయసు ఎంత అంటే ఆప్షన్ 3 20 years. నెక్స్ట్ 1, ఒక వస్తువు ప్రకటన వెల 800. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుముని ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువును దుకాణదారుడు కొన్న వెల ఎంత? సో ఇక్కడ ప్రకటన వెల అయితే 800 అండి. ప్రకటన వెలపై 10% రుసుము డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం 90/100గా వేసుకోవాలి. నెక్స్ట్ 20% లాభం పొందారు కాబట్టి ఇక్కడ 100 అనేది పైన వేసుకోవాలండి. 100/120 వేసుకోవాలి. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 క్యాన్సిల్ అవుతుందండి. 3 4 = 12, 3 3 = 9. నెక్స్ట్ ఇక్కడ 4 1 = 4, 4 2 = 8, ఇంకా 2 zeros అలానే వస్తాయి. 200 × 3 చేస్తే మనకు 600 అయితే వస్తుంది. సో దుకాణదారుడు ఆ వస్తువుని ఎంతకు కొన్నాడు అంటే ఆప్షన్ 2 600 రూపీస్. నెక్స్ట్ 1, అనంత్ ఒక టీ స్టాల్కు 15 లీటర్లు 25 మిల్లీలీటర్ల పాలు అమ్ముతాడు. టీ స్టాల్లోని వ్యక్తి టీ చేయుటకు 5 లీటర్లు 300 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తే క్యాన్లో మిగిలిన పాలు ఎంత? సో ఇప్పుడు మనం 15 లీటర్స్లో నుంచి 25 మిల్లీలీటర్స్ని 7 లీటర్స్లో నుంచి 300 మిల్లీలీటర్స్తో తీసివేయాలి. సో ఇక్కడ 0 పెట్టుకోవాలండి. మనం తీసివేసేటప్పుడు ఈ విధంగా రాసుకోవాలి. 5 - 0 5, 2 - 0 2, ఇక్కడ 10 వస్తుంది. 10 - 3 7, ఇక్కడ 14 ఉంటుందండి. 14 - 7 7. సో ఆ క్యాన్లో మిగిలిన పాలు ఎంత అంటే 7 లీటర్స్ 725 మిల్లీలీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, 2 4 8 1 అంకెలలో ప్రతి అంకెను కేవలం ఒకసారి మాత్రమే వినియోగించి వ్రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని? ఫ్రెండ్స్, దీనికి షార్ట్ కట్ ఉందండి. అది ఏమిటి అంటే ఇక్కడ 4 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నారు కాబట్టి ఇక్కడ 4 బాక్సెస్ అయితే వేసుకోవాలి. ప్రతి బాక్స్కి మనం నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అండి. ఇక్కడ ప్రతి అంకెను కేవలం ఒకసారి మాత్రమే వినియోగించాలి అని అన్నారు కాబట్టి ఈ ప్రాసెస్. అలా కాకుండా వినియోగించిన అంకెను మరొకసారి వినియోగించవచ్చు అన్నప్పుడు ఇంకొక ప్రాసెస్ అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే 4 3 = 12, 12 2 = 24, 24 1 = 24 కదండి. సో ఈ అంకెల్ని ఉపయోగించి మనం రాసేటువంటి 4 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 24. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, x + 2y² - 8xy/x - 2y × x + 2yని మనం క్యాల్కులేట్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ x + 2y² అనేది a + b² రూపంలో ఉంది. సో దీన్ని మనం a² + b² 2ab రాస్తే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4xyగా వస్తుందండి. ఇక్కడ -8xy ఉంది కాబట్టి అది అలానే పెట్టుకుంటాం. బై x - 2y ఇంటూ x + 2y. ఇక్కడ 8xyలో నుంచి 4xy తీసివేస్తే మనకు -4xy అయితే వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4xy బై x - 2y ఇంటూ x + 2y. ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉందండి. a² + b² - 2ab. సో దీన్ని మనం x - 2y హోల్ స్క్వేర్గా రాస్తాం. సో x - 2y హోల్ స్క్వేర్ బై x - 2y ఇంటూ x + 2y. ఈ స్క్వేర్కి x - 2yకి క్యాన్సిల్ అయిపోతే మిగిలేది x - 2y ఇంటూ x + 2y. ఇది a + b ఇంటూ a - b రూపంలో ఉంది. a + b ఇంటూ a - b a² - b² అండి. సో x² - 4y² అనేది ఆన్సరు. సో ఆన్సర్ ఈజ్ x² - 4y². నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలు సమానమైన ఆ కోణాలు. ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నప్పుడు ఆసన్న కోణాల మొత్తము 180 అవుతుందండి. సో ఇక్కడ ఆసన్న కోణాలు సమానమైన ఆ కోణాలు అన్నారు కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 90 degrees 90 degrees. 90 + 90 180. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబీసీలోని భుజాల కొలతలు ఏబి, బీసీ మరియు సిఏ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఇది ఏబీసీ త్రిభుజం అండి. ఎప్పుడూ కూడా త్రిభుజంలో 2 భుజాల మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ఈ 2 భుజాల మొత్తము 3వ భుజం అయినటువంటి ఏసీ కంటే ఎక్కువ అనేదే ఈ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క గుణం కానిది. ఇందులో నిగమన ఉపగమం యొక్క గుణం కానిది ఆప్షన్ 2. ప్రాథమిక స్థాయి బోధనకు ఇది తగిన పద్ధతి అనేది ఈ పద్ధతి యొక్క గుణం కాదు. నెక్స్ట్ వన్, విద్యార్థులు తమ నిజ జీవిత సన్నివేశాలను అంచనా వేయడం, ఊహా సామర్థ్యాలను అభివృద్ధి పరుచుకునేలా తయారు చేయడం అనేది ఆన్సర్ ఆప్షన్ 1 ప్రయోజన విలువ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది స్పష్టీకరణము? ఇందులో స్పష్టీకరణము ఆప్షన్ 4 దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రాన్ని విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకొనుట అనేది జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణం. నెక్స్ట్ వన్, ఆనంద్ అనే ఒక 6వ తరగతి విద్యార్థి తనకివ్వబడిన సమస్యను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరలా తన సొంత మాటలలో రాసుకోవడం అనేది ఏ పద్ధతి? ఆన్సర్ ఆప్షన్ 1 పునః ప్రవచన పద్ధతి. నెక్స్ట్ వన్, పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయటి జీవితంతో ముడిపడి ఉండాలి అని సిఫార్సు చేసినది ఎవరు? ఆన్సర్ ఎన్సిఎఫ్ 2005 మరియు ఏపీఎస్సిఎఫ్ 2011 అండి. సో 1 and 3 రెండు కూడా దీనికి ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్, గణిత పేటికలో ఉండే ప్రధాన సామాగ్రి. గణిత పేటికలో ఉండేటువంటి ప్రధాన సామాగ్రి ఘనాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చెట్ర. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.